ఈరోజు మనము కర్చీఫ్ కటింగ్తో బేబీ ఫ్రాక్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ముందు మనము బాడీ రెడీ చేసుకొని తర్వాత క్రింది ఫ్రిల్ని కుట్టుకుందాం. చూడండి, ముందుగా ఈ బాడీని మనము మన దగ్గర ఏదైనా వేరే క్లాత్ ఉన్నా లేదా ఈ క్లాత్ అయినా ఇక్కడ సన్నగా మెడకి చుట్టూ చంకకి ఇలా మెడకి చంకకి మొత్తము సన్న పైపింగ్ వేసుకోవచ్చు. లేదా ఇలాంటి క్లాతే మన దగ్గర మిగిలి ఉంటే దీన్ని ఇలా పెట్టుకొని ఇలా కుట్టేసి చుట్టూ మనము లైనింగ్ని తిప్పేసుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే మనం ఈ బాడీని కుట్టుకోవచ్చు. ఫస్ట్ నేను ఈ బాడీ ఎలా కుట్టాలో చూపిస్తాను. ముందు మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ ముందు దీనికి లైనింగ్ తిప్పేసుకుంటాను. ఈ విధంగా మనము నెక్స్ కుట్టుకున్న తర్వాత దీనికి డాట్స్ పట్టుకోవాలి. ఈ డాట్స్ వచ్చేసి ఈ షోల్డర్కి ఇలా హాఫ్ పెట్టుకొని ఈ విధంగా డాట్స్ పట్టుకున్న తర్వాత ఒకవైపు ఇటు జాయిన్ చేసేసుకోవాలి. మనము ఈ చంక దగ్గర జాయిన్ చేసుకోవాలి. మనం ఈ పై వైపు నాడాలు కానీ లేదా ఏమైనా బటన్స్ కానీ పెట్టుకోవచ్చు. ఈ రెండు లింక్స్కి ఇలా కట్టే నాడాలు వేసుకోవచ్చు లేదా బటన్ పెట్టచ్చు. నేను మామూలుగా బటన్ పెడదామని దీన్ని ఇలాగే వదిలేశాను. చూడండి, ఇప్పుడు ఒకవైపు చంక జాయిన్ చేసుకోండి. మనము దీనికి ఖర్చు బాడీకి 2 ఇంచులు ఇచ్చాం కాబట్టి ఒక 2 ఇంచెస్ ఖర్చు పట్టేసేయండి. లేదంటే 1.5 ఇంచ్ ఖర్చు అయినా పట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఒకవైపు జాయిన్ చేసుకొని ఇంకో వైపు మనము ఓపెన్ పెట్టుకోవాలి. ఎందుకంటే క్రింది ఫ్రిల్ దీనికి మనము జాయిన్ చేసుకున్నాక మిగిలిన చంకని ఇటు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రింది ఫ్రిల్ వచ్చేసి మనము చూడండి, మనకు ఈ విధంగా వస్తుంది. కర్చీఫ్ షేప్లో మనకు కటింగ్లో చూసాం కదా, ఈ విధంగా మనకు వస్తుంది. ఇది మనము ఇలా సన్నగా మడిచైనా కుట్టుకోవచ్చు లేదా కింద జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. లేదా మన దగ్గర ఏదైనా లేస్ ఉంటే మనము ఈ లేస్ని దీని మీద అటాచ్ చేసుకోవచ్చు. దీని క్రింది బాటము ఏ విధంగానైనా రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర లేస్ ఉంది కాబట్టి ఈ లేస్ పెట్టి దీనికి కుడతాను. చూడండి, ఈ విధంగా చుట్టూ నేను లేస్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ పీస్ని ఈ రెండిటికి ఇలా మధ్యలో వచ్చే విధంగా మనము ఇలా సెట్ చేసుకొని ఈ చుట్టూ నడుము కుట్టేసుకోవాలి. ఇది మనము కొత్తగా కుట్టే వాళ్లకు కొంచెం మీకు చేత కాకపోతే అక్కడక్కడ గుండు సూదులు పెట్టుకొనైనా ఈ నడుమును కుట్టేసేయండి చుట్టూ. ఈ విధంగా చుట్టూ నడుము కుట్టేసిన తర్వాత మనము చూడండి, మనకు ఈ విధంగా ఫ్రాక్ మనం కింది బాటము రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పైన బాడీని తీసుకొని ఈ నడుము ఎంతుందో ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టి ఒకసారి ఈ నడుమును ఇలా చెక్ చేసుకోవాలి. 10 ఇంచులు ఉంది అంటే మన బాడీ మీద కూడా 10 ఇంచులు గుర్తు పెట్టుకోవాలి. ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి 10 ఇంచులు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడికి దీన్ని కూడా మనము జాయిన్ చేసేయాలి.
ఇలా ఎందుకు జాయిన్ చేశానంటే దీని నడుము కూడా చుట్టూ మనకు ఎక్కడ ఓపెన్ లేకుండా ఉంది కాబట్టి మనము దీన్ని కూడా రింగ్ లాగే జాయిన్ చేసుకొని దీంట్లో నుంచి దీన్ని పెట్టి మనము కుట్టుకోవాలి. చూడండి, ఒక దగ్గర ఇలా డాట్ వేసుకొని ఇక్కడి నుంచి ఈ రైట్ సైడు, ఈ బాడీ రైట్ సైడ్ ఇలా పెట్టుకొని దీని చుట్టూ జాయిన్ చేసేయండి. చూడండి, ఈ విధంగా బాడీకి నడుము చుట్టూ జాయిన్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ షోగా ఏదైనా ఫ్లవర్ లాంటిది పెట్టాలి అనుకుంటే ఒక పీస్ని తీసుకోండి. ఈ పీస్ పొడవు వచ్చేసి 6 ఇంచులు, వెడల్పు వచ్చేసి 6 ఇంచులు తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి చుట్టూ కుట్టేసేయండి. ఇక్కడ ఆల్రెడీ మడత ఉంటుంది కాబట్టి 3 వైపులా జాయిన్ చేసేయండి. ఈ విధంగా మొత్తం చుట్టూ జాయిన్ చేసేసి ఇలా అని అన్నప్పుడు ఇక్కడ ఇలా 2 పొరలుగా ఇలా విడిపోతాయి కదా. ఒక పొర దగ్గర ఈ మధ్యలో కొంచెం కట్ చేయండి. ఇలా కొంచెం హోల్ పెట్టుకొని ఈ హోల్లో నుంచి మొత్తం క్లాత్ని ఇలా తిప్పేసేయండి. మనం కుట్టిన కుట్టంతా లోపలికి వెళ్ళిపోయే విధంగా ఈ మొత్తం క్లాత్ని దీనిలో ఇలా తిప్పేసేయండి. ఇలా తిప్పేసిన తర్వాత తిప్పేస్తే మనకు ఈ విధంగా పీసు మొత్తం తిరిగి ఇక్కడ చూడండి ఈ హోల్ నుంచి మొత్తం లోపలికి తిప్పేయాలి. తిప్పినప్పుడు మనకి ఇలా రెడీ అవుతుంది. దీన్ని ఇక్కడ మనం కట్ చేసింది దీని లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇక్కడ మధ్యలోకి ఇలా పట్టుకొని ఈ కలర్తోనే చూడండి ఇలా మధ్యలో పట్టుకొని ఇక్కడ ఏదైనా దారంతో ఇక్కడ చుట్టేసేయండి. చూడండి, ఈ విధంగా మనము ఇలా చుట్టేసి మనం రెడీ చేసుకున్న ఫ్రాక్కి ముందు భాగంలో ఇక్కడ ఇలా కుట్టేసుకోవచ్చు. దీని మీద ఒక బటన్ని మనం కుట్టుకున్నాం అనుకోండి, చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసి ఇక్కడ ఒక బటన్ కుట్టుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే నాడా వేసుకోండి. నేనైతే ఇక్కడ ప్రెస్ బటన్ లాంటివి వేద్దామని, చిన్నపిల్లలు కదా ప్రెస్ బటన్ వేద్దామని ఓపెన్ వదిలేశాను. మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఉక్స్ కాజా వేసుకోవచ్చు, లేదా ప్రెస్ బటన్ వేసుకోవచ్చు, నాడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ విధంగా మనము కర్చీఫ్ కటింగ్తో బేబీ ఫ్రాక్ నేర్చుకుందాము. Thank you.